कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्तु। భగవద్గీత 2వ అధ్యాయము. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. శృతి విప్రతిపన్నాతే. శృతి విప్రతిపన్న. శృతి అనగా వేదము. వేదములను శ్రవణము చేయటం చేత కలిగినటువంటి ఏ మనో సంబంధ కలత ఉన్నదో ఆ కలతలన్నీ కూడా యదాతే ఎప్పుడైతే నీ యొక్క బుద్ధి నిశ్చల స్థాస్యతి నిశ్చలము కాగలుగుతుందో తదా అప్పుడు సమాధౌ వచల బుద్ధి అప్పుడు సమాధి యందు నిశ్చలత్వమును పొందినటువంటి వాని యొక్క యోగము అవాప్స్యసి పొందగలవు. సమాధి చేత నిశ్చలత్వాన్ని పొందగలిగితే అప్పుడు నువ్వు యోగమును చక్కగా పొందినటువంటి వాడి అవుతున్నావు అని చెప్పని స్వామిగారి మాట. శృతి అనగా వేదములు, వేదముల యొక్క వాటి చేత కలత చెందినటువంటి మనస్సు. వేదములేమిటి, కలత చెందటం ఏమిటి అనేది మామూలుగా వస్తుంది. మన గతంలో కూడా ఈ విషయాలు చెప్పుకున్నాము. వేదం పూర్వ భాగము, ఉత్తర భాగము అని. ఈ పూర్వ భాగం అంతయు కూడా మనకి ఉపాసన సంబంధించినటువంటి అంశాలను బోధిస్తూ ఉన్నది. అనేక కర్మ సంబంధమై ఉన్నటువంటి ఆచార కాండలన్నీ కూడా ఈ పూర్వ భాగమునందే వస్తాయి. ముఖ్యంగా ప్రవృత్తి మార్గము అవలంబించి ఉన్నటువంటి వారు ఈ భాగాలని ఆశ్రయిస్తారు. ప్రవృత్తి మార్గం అంటే జీవన విధానం. లోకంలో అందరూ కూడా ఈ ప్రవృత్తి మార్గాన్ని అవలంబించి ఉన్నారు. ఎక్కువగా జీవన విధానం అంతయు కూడా ఈ సంసార సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తి మార్గం వైపుకే ప్రయాణం చేయటం జరుగుతూ ఉన్నది. ఇలాగా చేసేటువంటి వారికి పూర్వ భాగమునందు చెప్పబడ్డటువంటి కర్మ సంబంధమై ఉన్నటువంటి మార్గములు అనేక ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రవృత్తితో సంబంధం పడి ఉన్నటువంటి వారికి జీవితంలో అనేక బాధలు, దుఃఖములు, సమస్యలు, వేదనలు అన్నీ కూడా జొదగూడి ఉన్నాయి. సంసార జీవన విధానాలు సామాన్యము కాదు. దాంట్లో దిగినటువంటి వారికి అర్థమయ్యేటువంటి అంశములు. ఎన్నో కుటుంబాలలో ఉన్నటువంటి బాధలు, వేదనలు, దుఃఖములు, వాటి నుంచి బయటపడటానికి సాధారణంగా ఈ కర్మ సంబంధమై ఉన్నటువంటి మార్గాలని అవలంబించడం జరుగుతూ ఉంటుంది. ఈ కర్మ ఉపాసనలన్నీ కూడా మానవునికి ఉన్నటువంటి బాధలు, దుఃఖములు, వేదనలు తొలగింపజేసే విధానంలో నిమగ్నమై ఉన్నటువంటి విధానము. ఎన్ని చేసినా కానీ కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే ఉంటాయి. పాత సమస్యలు పోతూ ఉంటాయి, కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అన్నింటి నుంచి కూడా బయటపడటం అని చెప్పనంటే అది జీవితకాల పర్యంతం సాగేటువంటి యొక్క అంశాలే. అందుకే కొద్దిమంది ఈ సంసార జీవన విధానం బాధల నుంచి, వేదనల నుంచి బయటపడటానికి వానప్రస్థాశ్రమం అనే దాని వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాంట్లోనే ఉండి దాంతో పోరాటం చేయలేక ఇక అవన్నీ వాళ్ళకి అప్పచెప్పేసి వానప్రస్థాశ్రమంకి వచ్చేస్తారు.
ఆడ కొంచెం దూరంగా ఈ సంసారాదులకు దూరంగా ఉండేటువంటి విధానం అన్నమాట. అదే కోణములో ఈ మానవుడు కూడా ఈ సన్యాసము అనేటువంటి అంశాన్ని కూడా కల్పించుకున్నాడు. ఎందుకంటే వీటిలో నుంచి బయటపడటానికి సులభంగా ఉండే విధానంగా ఉన్నది ఒకటి సన్యాసం అన్నమాట. అది మోక్షం అనేటువంటిది కాదు. సమస్యల నుంచి బయటపడేయటానికి ఒక చక్కటి మార్గాన్ని మానవుడే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సన్యాసం అనేది జ్ఞాన సన్యాసం, అది మన భగవద్గీతలో వచ్చే అంశాలు చూద్దాం. అక్కడ ఈ బాహ్యముగా వ్యవహారములో ఉన్నటువంటి విధానం చూసినట్లయితే ఏదో కొద్దిమంది జీవన విధానాలు మెరుగుపడి విధానంగా చక్కగా సముద్ర గాలి వీస్తూ ఉంటే తెరసాప వేసి మరి నావ ఉడుదుడుకులు లేకుండా చల్లగా మెల్లగా ఒడ్డుకు చేరే విధానంగా కొంతమంది జీవన విధానాలు ఉంటాయి. వ్యవహారంలో ఎవరెవరి జీవన గమనాలు ఎట్లా ఉన్నాయో ఎవరు కూడా చెప్పే అవకాశాలు లేవు. ఎవరికి వారికి అర్థమయ్యేటువంటి విషయాలు. ఇంటి గుట్టు రట్టు చేయమాక అని చెప్పి అంటారు. కాబట్టి ఎన్ని బాధలున్నా సంసారంలో పడాలే తప్ప ఎవరికి కూడా చెప్పుకోవటానికి కూడా అవకాశాలు ఉండవు. ఇట్లా అనేక సంసార జీవన విధానాలు పడుతున్నటువంటి బాధలు ఉన్నాయి వ్యవహారంలో. మరి వాటి నుంచి బయటపడటానికి మానవుడు ఈ కర్మ సంబంధమై ఉన్నటువంటి మార్గాలని అవలంబిస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా మీకు వేదం బోధిస్తున్నటువంటి పూర్వ భాగములో అవే వస్తాయి. మీకు కర్మ సంబంధమై ఉన్నటువంటి మార్గాలే మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మానసిక ఒత్తిళ్ళు, మానసిక వేదనలు ఎన్నిటినో లోకంలో మానవులు ఈ వ్యవహారము ద్వారా పొందుతున్నటువంటి బాధలు, వాట్లను కొంతవరకు ఉపశమింపజేయడానికి ఉన్నటువంటి మార్గాలు కర్మకాండ అని చెప్పేసి అని ఎన్ని ఆచరించినా కానీ ఇప్పుడు చెప్పుకున్నట్లుగా కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త మానసిక ఒత్తిళ్ళు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే విశ్వంలో మానవుని యొక్క జీవన విధానము సంసారంతో ముడిపడి ఉన్నది. సంసారం నుంచి బయటపడాలని చెప్పనంటే అంత తేలికైనటువంటి యొక్క విషయం కాదు. ఇతర జీవులకి అంతగా ఈ సంసార బాధలు అంతగా ఉండకపోవచ్చు. ఇతర జీవులు మనం చూస్తూ ఉంటాం కదా, ఏదో వాటికి అవి తమకు ఏర్పడినటువంటి సంతానాన్ని కొంతవరకు వాటికి రెక్కలు వచ్చేదాకా ఎగిరిపోయి తమ జీవితాలు జీవించే ఓపిక వచ్చేదాకా కొంచెం కాపాడే విధానం చూస్తారు. ఆ తర్వాత వాటి యొక్క బాధ్యత అనేది ఉండదు. కానీ మానవుడి విధానం మాత్రం మరి అట్లా లేదు. బాగా రాగాలతో మమకారాలతో పెనవేసుకొని ఉన్న విధానం. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్నటువంటి మానవుడు ఎక్కువగా వేదము యొక్క పూర్వ భాగాన్నే అనుసరించి ఆచరించే విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా చేసి 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 వీడి జీవితంలో అనేకమైనటువంటి మానసికమైనటువంటి యొక్క బాధలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. అందుచేత శృతి విప్రతిపన్న అంటే కలత చెందినటువంటి యొక్క మనస్సు గలవారు. అందువల్ల వారి మనస్సు శాంతించాలంటే, వారి మనస్సు ప్రశాంతతను పొందాలంటే, మానవుడు జీవితంలో స్థిరపడాలంటే మనస్సు అనేటువంటిది మరి పరమాత్మతో చేరగలిగితేనే అన్నింటి నుంచి కూడా, అన్ని బాధల నుంచి కూడా బయటపడే అవకాశం వీనికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని పరమాత్మ ఎక్కడ తే యదా స్థాస్యతి నిశ్చల, తే నీ యొక్క బుద్ధి స్థాస్యతి నిశ్చలం కాగలుగుతుందో అన్నాడు. నిశ్చలం కావటం అంటే ఇక అది నివృత్తి మార్గం. ప్రవృత్తి విధానములో నిశ్చలమయ్యే అవకాశాలు లేవు. ఎంతెంత
ఈ వ్యవహారంలోకి పోయే కొద్దీ అంతంత మనస్సు కలత చెందటమే తప్ప అది నిశ్చలమయ్యే విధానం మాత్రం ఉండదు. కనుక ఎంత వ్యవహారంలో ఉన్నవాడైనా, ఎన్ని బాధల్లో ఉన్నటువంటి వాడైనా మనస్సును కాస్త కుదుటపరుచుకోవాలని చెప్పన్నట్లయితే అదొక నివృత్తి మార్గం, ధ్యాన మార్గం. దీని ద్వారానే స్థాస్యతి నిశ్చలతను సంపాదించుకోవడం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రవృత్తి విధానముగా ఉన్నటువంటి వాట్లతో నిశ్చలత్వాన్ని పొందే అవకాశం లేదు. ఇంకా ఈ కర్మ మార్గములలో పరుగులు తీస్తూ ఉంటుంది. ఇంకెన్నెన్నో కర్మకు సంబంధమై ఉన్నటువంటి మార్గాలను ఆచరిస్తూ ఉంటుంది. ఈ ప్రకారంగా ప్రవృత్తి విధానం అంతా కూడా అది అనేకమైనటువంటి మానసిక బాధలకు గురయ్యే పరిస్థితి. కాబట్టి అలాంటి ఆ మనస్సు కలవాడు ఒకంత ప్రశాంతతను పొందాలని చెప్పన్నట్లయితే సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. యదా స్థాస్యతి నిశ్చల, ముందు దాన్ని నిశ్చలపరచాలి మనస్సులో. మరి దాని యొక్క ఉద్వేగాలని ఆపాలి. దాంట్లో కలిగేటువంటి యొక్క మనో సంబంధమై ఉన్న ఆలోచనలను ఆపగలగాలి. నిశ్చల స్థాస్యతి, ఆ నిశ్చలత్వాన్ని స్థాస్యతి, దాన్ని ప్రయత్నం ద్వారానే వచ్చేటువంటి యొక్క అంశము. సమాధౌ, సమాధియందు, సమాధౌ సప్తమి భక్తి ఏకవచనము. సమాధియందు అచలా బుద్ధి. ఇక్కడ సమాధి అని చెప్పనంటే దాన్నే తురీయము అని చెప్పని అంటారు. సమాధినే తురీయం అంటారు. సంయగ ఆధీయతే సమాధి. సంయక్కు లెస్సగా ఆధీయతే మనస్సు ఉంచటాన్ని సమాధి అంటారు. అనగా మనస్సు శ్వాసయందు నిశ్చలముగా పెట్టినటువంటి దానిని సమాధి. మామూలుగా యోగ సమాధి అనే దానికి పూర్ణమైనటువంటి యొక్క భావన కూడా మనకి మహాత్ములు ఉత్తర గీతలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం, దాని సమాధిగా శంకరుడు చెప్పుకొచ్చిన మాట. అది పూర్ణమైనటువంటి యొక్క స్థితి, పరిపూర్ణ స్థితి యోగ సమాధి అనేది. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అని సమాధి యొక్క స్వరూపాన్ని పూర్ణముగా చెప్పుకొస్తున్నటువంటి అంశము. అనగా మహాకారణం హంస యొక్క ఆశ్రయంలోకి రాగలగటాన్నే సమాధి అనేటువంటి వైపుకి ప్రయాణం చేసేటువంటి అంశమై ఉన్నది. మరి హంస యొక్క ఆశ్రయం, శ్వాస యొక్క ఆశ్రయంలోకి వచ్చేటువంటి విధానాన్ని లోకంలో ఎంతమంది అవలంబిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి ఈ మార్గంలోకి దాదాపుగా చాలామంది అడుగు పెట్టడం లేదు, రావటం లేదు. ఎక్కువగా వ్యవహారమునందే వాళ్ళ జీవన విధానం కొనసాగుతూ అనేకమైనటువంటి యొక్క బాధలు వస్తూ ఉండగా వాటికి నివారణ ఉపాయముగా ఆయా దేవతలను ఉపాసించి యజ్ఞయాగాదుల ద్వారా పూజించి ఇట్లా బాహ్యముగా అనేక పుణ్యక్షేత్రాలని, ఆలయాలని, అభిషేకాలని, అర్చనలని అనేక రకాలైనటువంటి యొక్క వాట్ల వైపుకే ఎక్కువగా మానవులు ప్రయాణం చేస్తున్నటువంటి విధానము. తమకున్న బాధలు, తమ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బాధలు, తమకు వచ్చే సమస్యలు, వాళ్ళకు వచ్చేటువంటి వ్యాధుల ద్వారా కలిగేటువంటి మనోవ్యధలు, నానా రకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఇవి ఉపాసనల వైపుకి మనస్సు మొగ్గు చూపే విధానంగా ఉన్నది. ఆ వైపుకి ఎక్కువ శాతం పోయే వాళ్ళు మనం చూస్తామే తప్ప మనస్సును తీసుకువచ్చి హంస యొక్క ఆశ్రయం, దాని యొక్క సమాధికి సంబంధించినటువంటి యొక్క అంశం, హంస యొక్క ఆశ్రయంలో మనసు పెట్టడమే అది సమాధికి సంబంధించినటువంటి యొక్క అంశము.
అక్కడి నుంచి యోగ సమాధి అనేది ఆరంభమవుతుంది. అనగా మనస్సు నిశ్చలం కావటము, సంకల్పాలు పూర్తిగా ఆగిపోవటము, మనస్సు శుద్ధం కావటము, బుద్ధిగా పరిణమించటము, ఆ బుద్ధి నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటము, బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదించటము, ఇదంతా కూడా యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్నటువంటి క్షేత్రం. కేవలం బ్రహ్మముతో ఉండటము యోగ సమాధి అనే అంశముగా చెప్పుకున్నప్పటికీ కూడా ఎవరి మనస్సు అయితే హంస యొక్క ఆశ్రయం వైపుకు వచ్చిందో ఇక అక్కడి నుంచి సమాధి యొక్క సంబంధమై ఉన్న క్షేత్రములో అడుగుపెట్టినటువంటి వాళ్ళే అవుతారు. కనుక ఆ స్థితికి లోకంలో సాధారణంగా ఎవరు కూడా మొగ్గు చూపరు. వీళ్ళెవరికి తమకు ఎదురుగా ఉన్నటువంటి ఎక్కువగా అయ్యవారులు కూడా ఇవే బోధిస్తూ ఉంటారు. ఏ కొంచెం కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా ఎమ్మటే వీళ్ళు వాళ్ళని ఆశ్రయిస్తారు. వాళ్ళేమో పలానా కర్మ చేయి, పలానా కార్యం చేయి, పలానా పూజ చేయి అనే విధానంగా వాళ్ళు బోధిస్తారే తప్ప నీ మనసు నిశ్చలం కావాలంటే, నీ మనస్సు ప్రశాంతత చెందాలంటే, నీకున్నటువంటి యొక్క మానసిక సంబంధ కలతలన్నీ కూడా పోవాలంటే, మనో సంబంధమై ఉన్నటువంటి యొక్క మనోవ్యధలు తొలగిపోవాలంటే చక్కగా సద్గురువును ఆశ్రయించి ఉపదేశాన్ని పొంది మరి హంస యొక్క మార్గంలో ప్రయాణం చేయి అనేటువంటిదిగా ఎవరు చెప్పేది లోకంలో. కాబట్టి ప్రకారముగా వేదం యొక్క పూర్వ భాగం యొక్క సంబంధమై ఉన్నటువంటి వాటి వైపుకి ఎక్కువగా మానవులు పరుగులు తీయటం కారణం ఏంటంటే తాము ఉన్న జీవన విధానంలో అనేక రకాలైనటువంటి యొక్క బాధలు తన్నుకొని వస్తూ ఉన్నాయి, నెట్టుకుని వస్తూ ఉన్నాయి, కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తూ ఉన్నాయి. గృహంలో 10 మంది ఉంటే 10 మందిలో ఎవరికి ఏం జరిగినా 10 మంది శాంతిగా ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళల్లో రాగాలు బాగా పెన వేసుకుని ఉంటాయి. పక్కింటి వాడికి ఏదైనా అయ్యిందా అంటే ఎవరు పట్టించుకోరు, కానీ తన గృహంలో ఎవరికి ఏది వచ్చినా కానీ ఈ 10 మంది కూడా శాంతిగా ఉండే అవకాశం లేదు. సఫర్ అయిపోతారు, వేదనకు గురవుతారు. ఇట్లాగా ఈ మమకారాలు మోహాలన్నీ కూడా పెనవేసుకుపోయి ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఏం చిన్నది కలిగినా కానీ ఎమ్మటే అనేకటువంటి మానసిక ఒత్తిళ్లు గురయ్యే పరిస్థితి, అక్కడి నుంచి ఉపాసనలకు పరిగెత్తే విధానాలు, ఈ విధంగా ఉన్నంతకాలం మనిషి ప్రశాంతత ఆనందము పొందే అవకాశం కాదనేటువంటిది. కాబట్టి మరి వాళ్ళ మనస్సు నిశ్చలతను పొందాలని చెప్పన్నట్లయితే సమాధౌ అచలా బుద్ధి. ఎప్పటికైనా మానవుడు తన మనస్సుని తన అధీనంలోకి తెచ్చుకోగలిగితే ఎన్ని కష్టములు ఎన్ని బాధలు కనబడ్డ ఎదురుగా చెల్లించిపోకుండా స్థిరముగా ఉండేటువంటి యొక్క స్థిత ప్రజ్ఞత్వం అనేటువంటిది వానికి ఏర్పడుతుంది. రాబోయే ప్రకరణము అదే. ఈ సమాధి అనేటువంటి పదాన్ని పరమాత్మ వాడటం కారణముగా ఆ సమాధి అనేది ఏమిటి, దాని ఉన్నటువంటి వాడు అలాగా ఉంటాడు అనే ప్రశ్నలు కూడా ఆరంభం కాబోతూ ఉన్నాయి. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే మామూలుగా శృతి విప్రతిపన్న. ఎందుకంటే ఈ వేదములన్నీ కూడా ఎక్కువగా మానవుణ్ణి ఒక వైపున కూర్చొనివ్వకుండా పరుగులు తీసేటువంటివిగా ఉన్నాయి. అందువల్ల పూర్వ భాగాన్ని మనకు భగవద్గీతలో కూడా స్వామివారు కొంచెం పూర్వపక్షం చేశాడు. శృతి విప్రతిపన్న అనగా పుష్పితాం వాచం ప్రవదంత విపశ్చిత వేదవాదరత వేదముల యందు రతాహ ఆసక్తి గలవారే వాదన చేసేవాళ్ళని చెప్పేసి అని పూర్వ భాగాన్ని కొంచెం స్వామివారు పక్కన పెట్టే విధానం జరిగింది. వేమన యోగి కూడా పద్యం దాని మీద చెప్పుకొస్తాడు. వేద విద్యలల్ల వేషల వంటివి, వేద విద్యలల్ల వేషల వంటివి అని కొంచెం ఆయన గారు నిందారూపకంగా కూడా మాట్లాడినటువంటి అంశం ఉన్నది. గుప్త విద్య ఒక్కటి కులకాంత వంటిది, విశ్వదాభిరామ విష్ణుర్వేమ. వేద విద్యలల్ల వేషల వంటివి, తేట పరగనీయవు. గుప్త విద్య ఒక్కటి కులకాంత వంటిది అని వేమన ఈ పూర్వ భాగాన్ని కొంచెం చాలా నిరసన చేస్తాడు.
కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ ఇక్కడ చెప్పే మాట కూడా శృతి విప్రతిపన్న అని చెప్పనంటూ దీనివల్ల వేదముల యొక్క విధానం నుంచి కలత చెందినటువంటి మనస్సు అని చెప్పనే మాట వాటంలో గల అర్థం ఏంటంటే అవి కేవలం ఒక కర్మ సంబంధమై ఉన్నటువంటి మార్గాలు లాక్కుపోయేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఆ మార్గాలు ఎంత లెక్క ప్రయాణం చేసినా కానీ వాని మనస్సు శాంతించే అవకాశం లేదు, తృప్తి పడే అవకాశం లేదు. ఇంకా ఇంకా అనేకటువంటి మనస్సు పరుగులు తీసే విధానంగానే తీసుకుపోయేటువంటిగా ఉంటాయి ఈ కర్మ సంబంధ మార్గం. కాబట్టి దాన్ని నిరసిస్తూ మరి నీ యొక్క మనస్సు సమాధి యందు అచల బుద్ధి, ఏమి సమాధి యందు నీ యొక్క బుద్ధి అచలం కావాలని చెప్పనంటే అది మహాకారణ స్థలం అనేటువంటి యొక్క వైపుకి ప్రయాణం చేసేటువంటి యొక్క అంశము. అనగా మనస్సుని హంస యొక్క ఆశ్రయం నిశ్చలముగా పెట్టడమే సమాధి యొక్క మార్గం. దాన్ని తురియము అని చెప్పని అన్నారు. స్థూల దేహము ఆపోస్థలము, సూక్ష్మ దేహము ఆకాశ స్థలము, కారణ దేహము అగ్నిస్థలము, మహాకారణము గ్రహణ స్థలం. కాబట్టి ఆపోస్థలం స్థూల దేహం జాగ్రత్త అవస్థ, ఆకాశ స్థలం సూక్ష్మ దేహం స్వప్నావస్థ, అగ్నిస్థలము కారణదేహము సుషుప్తి అవస్థ, మహాకారణము తురియము కూటస్థుడు. అది తురియము సమాధి అన్నారు. కాబట్టి ప్రకారముగా 4వదిగా చెప్పేటువంటి గ్రహణ స్థలమునందు అడుగు పెట్టావు అంటే అతడు యోగ సమాధి వైపుకు ప్రయాణం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడే అతని మనస్సు అచల, సమాధవు అచల, మనస్సు నిశ్చలమయ్యే విధానం అనేటువంటిది ఏర్పడుతుంది అని అర్థం. ఆడకొచ్చేయాలేక ఎన్ని చేసినా కానీ నీకు మనస్సు స్థిమితపడే అవకాశం లేదు, నిశ్చలపడే అవకాశం లేదు, తృప్తి పడే అవకాశం లేదు, శాంతించే అవకాశం లేదు. ఇంకా ఇంకా పరుగులు తీసే విధానమే ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఎప్పటికైనా ఆ మనస్సు అనేది మరి మహాకారణం హంస యొక్క ఆశ్రయంలోకి వచ్చే విధానంగా చేయగలగాలి. సమాధౌ, అది సమాధి స్థలము అంటే మహాకారణ స్థలమే సమాధౌ, సమాధి. సమానగా బ్రహ్మము, సమాప్తి, సమ ఆప్తి. సమ అంటే బ్రహ్మమును పొందటము. కాబట్టి బ్రహ్మమును పొందటము అనేది ఎక్కడొస్తుంది మనకి? ఒక హంస యొక్క ఆశ్రయం ద్వారానే వస్తుంది. ఇంద్రియముల ఆశ్రయం ద్వారా బ్రహ్మమును పొందే విధానం ఉండదు. అవి కేవలం విషయముల యొక్క సంబంధమై ఉన్న అనుభవం కలగజేసేటువంటియే తప్ప బ్రహ్మము అనేటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని, బ్రహ్మము యొక్క పారమార్థిక స్వరూపాన్ని అనుభూతికి తెచ్చేటువంటి విధానం ఇంద్రియాల యందు లేదు. కనుక సమాధానం పడటము, సమాధానము అంటాం కదా, సమాధానం. సమ అంటే ఏం చెప్పుకున్నాం? బ్రహ్మ. కనుక బ్రహ్మం అనబడేటువంటి దాని యందు మనసు లగ్నం కావాలంటే హంస యొక్క ఆశ్రయమే మార్గమై ఉన్నది తప్ప మరొక మార్గం అనేటువంటిది లేదు. ఇది అందరూ గమనించాల్సిన అంశము. ఈ ఒక్క మార్గం మనకు అవలంబించినట్లయితే అందరూ పారమార్థికతను పూర్ణముగా పొందే అవకాశం ఏర్పడుతుంది. వారికి ఆత్మతత్వానుభవం అనేటువంటిది కలుగుతుంది. ఎంతో కాలముగా ఉన్న మనస్సు యొక్క సంబంధమై ఉన్న కలతలు, కన్నీళ్లు, వేదనలు, బాధలు, మనోచంచలత్వాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆత్మ యొక్క ఆశ్రయం ద్వారా. కాబట్టి ఈ విషయాన్ని గమనించినట్లయితే చాలా వరకు మనకి ఇతర మరి ఎంతోమంది మహాత్ములుగా ఉన్నటువంటి వారు భగవద్గీతకు అర్థాలు ఎంతోమంది రాశారు. కానీ ఈ మౌలికముగా ఉన్నటువంటి అంశం వైపుగా మాత్రం వాళ్ళు ప్రయాణం చేయటం లేదు. అసలు సమాధి అనేది కూడా వాళ్ళు ఒప్పుకోరు. యోగము, యోగ సంబంధ సమాధి యొక్క అంశాలు వాళ్ళు ఒప్పుకోరు. ఇక్కడ పరమాత్మ చెబుతున్నది సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. తదా అప్పుడు యోగమును అవాప్స్యసి పొందగలవు అని చెప్పనంటూ ఉన్నారు. సమాధి యోగం
ఈ పదాలు మామూలుగా జ్ఞాన మార్గములు అవలంబించేటువంటి వారు ఈ పదాలను తీసుకోరు. ఇవి కేవలం ఒక సామాన్య అంశములుగా వాళ్ళు చెప్తారే తప్ప విశేషముగా గ్రహించే విధానముగా లేదు. వాళ్ళు కేవలం శ్రవణం చేసి జ్ఞానం సంపాదించుకోవటమే మోక్షం అనేటువంటి విధానంగా ఉన్నారే తప్ప మనస్సుని నిశ్చలపరిచే విధానముగా 4వ స్థానముగా చెప్పినటువంటి తురియము, ఆ తురియమే యోగ సమాధి. అది మహాకారణముగా ఉన్నటువంటి గ్రాణమునందే నిలిచి ఉన్నటువంటి అంశము గనక అట్టి ఆ గ్రాణ స్థలమునందు సంచరించేటువంటి శ్వాస యొక్క ఆశ్రయాన్ని పొందేటువంటి యొక్క అంశముగా మీకు లోకములో చాలామంది చెప్పే విధానము లేదు. కాబట్టి ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటి మాట సమాధౌ అచలా బుద్ధి. నీ యొక్క బుద్ధి అచలం కావాలంటే మహాకారణ హంసనే ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆశ్రయిస్తేనే తదా అప్పుడు యోగమును అవాప్స్యసి పొందగలవు. అది ఆత్మ సంయమన బ్రహ్మ సంబంధమై ఉన్నటువంటి యోగాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి మాటగా స్వామివారు ఇక్కడ సమాధి అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. అంతకుముందు కూడా సమాధౌ నా విధీయతే అనేది పదం కూడా అక్కడ వాడాడు. కేవలం మరి పూర్వ మార్గం చెప్పుకున్నాం కదా, వేదం యొక్క పూర్వ ఆశ్రయం. అది కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళ భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక సమాధౌ నా విధీయతే అని కూడా అక్కడ వాళ్ళు యోగ సమాధిని పొందే అవకాశం. అందుకే మహాకారణ వైపుకు రారు వాళ్ళు. ఎందువల్ల కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రద క్రియా విశేష బహుళం, ఈ కర్మ సంబంధమైన క్రియలలో పూర్ణముగా మునిగి ఉన్నారు కాబట్టి వారు యోగ సమాధి వైపుకి మహాకారణం వైపుకి హంస యొక్క ఆశ్రయం వైపుకి వాళ్ళు రారు అని చెప్పినట్టు సమాధౌ నా విధీయతే, వాళ్ళు సమాధి సంబంధమై ఉన్న మార్గం వైపుకి రారు. అందుచేత ఇది సద్గురువు ద్వారా సవివరంగా ఎవరైతే విషయావగాహన చేసుకుంటారో వాళ్లకు మాత్రమే దీని యొక్క సంబంధమై ఉన్నటువంటి మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశాలు గ్రహించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక బాహ్యమునందే మునిగి ఉన్నటువంటి వారు, ప్రవృత్తి మార్గమునకే అవలంబింపబడి ఉన్నటువంటి వారు, మరి పారమార్థికమై ఉన్నటువంటి యొక్క మార్గం వాళ్ళు చెప్పే విధానం ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా వాళ్ళు సమాధి అనే పదము కానీ ఇవన్నీ కూడా యోగం అనే పదంగానే తీసుకోరు. యోగం అంటే పతంజలి యోగం అనేది అది జ్ఞాన సంబంధమై ఉన్న అంశము కాదని చెప్పని కూడా పక్కన పెట్టేసే విధానాలు చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ పరమాత్మ సమాధి అనేటువంటి మాట మంచిగా వాడుతున్నటువంటి విధానము, దాన్ని ముఖ్యంగా గ్రహించుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ సమాధి అనేటువంటిది ఏంటంటే సమా అంటే మామూలుగా బ్రహ్మము, నిర్దోషం హి సమం బ్రహ్మ అని గీతలో చెప్పారు. కాబట్టి సమ అనే పదము బ్రహ్మమునకు అన్వయమై ఉన్నటువంటి విషయము. సమాధి అని అన్నప్పుడు ధి అనగా బుద్ధి. ఎవరి యొక్క బుద్ధి బ్రహ్మమునందు లీనమవుతుందో దానిని సమాధి అని అర్థము. కనుక బ్రహ్మము యొక్క స్వరూపం సాకారాకారముగా చూసినట్లయితే అది హంస, నిరాకార స్వరూపముగా చూస్తే సచిదానందమై ఉన్నటువంటి పారమార్థికమగు బ్రహ్మము. కాబట్టి ఆ బ్రహ్మమే మనలో సాకారాత్మకముగా హంసగా శ్వాసగా ఉందనే విషయంగా మనకి వేదం బోధిస్తూ ఉన్నది. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పని మహర్షి యొక్క వాక్యము. వాయువా త్వం నీవు ప్రత్యక్షం బ్రహ్మ అసి, సాక్షాత్కరించినటువంటి బ్రహ్మము అసి అయి ఉన్నావు అన్నాడు. త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, త్వాం ఏవ నిన్నే ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అన్నాడు. నువ్వు బ్రహ్మమై ఉన్నట్లుగా నేను చెప్తూ ఉన్నానన్నాడు ఆ మహర్షి. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే
మరి లోపల సచ్చిదానందమై ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మం, ఏ బ్రహ్మ చేతనాశ్రయం ద్వారా మరి సమస్త కార్యవ్యవహారం మనం చేసుకుంటూ ఉన్నామో, ఆ బ్రహ్మ చేతనాశ్రయం కలిగే 20 తత్వాలన్నీ కూడా చైతన్యవంతమై ప్రవర్తిస్తూ ఉన్నాయో, ఏ యొక్క బ్రహ్మము యొక్క చేతనాశ్రయంలో సమస్త జీవులు తమ తమ వ్యవహారములు కొనసాగించుకుంటూ ఉన్నాయో, ఆ విధముగా ఉన్నటువంటి కంటి కనపడకుండగా, ఇంద్రియాలకు గోచరించకుండగా, ఇంద్రియాలకు కూడా అధిష్టానముగా ఉండి, కంటికి కన్నుగా, చెవికి చెవిగా, వాక్కుకు వాక్కుగా, మరి నాలుకకు నాలుకగా, ఇట్లా అన్నింటికీ కూడా ఆధారంగా అధిష్టానముగా ఉన్నటువంటి స్వరూపమును మహాత్ములు దాన్ని బ్రహ్మము అని చెప్పని అన్నారు. అట్టి ఆ బ్రహ్మము మనలో సాకారాత్మకముగా విషయం చెప్పినట్లయితే వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నారు. ఓ వాయువా, నువ్వు సాక్షాత్కరించినటువంటి యొక్క బ్రహ్మము అని చెప్పని అన్నారు. ఏమిటా వాయువు అని చెప్పనంటే, మన యొక్క మరి గ్రాణమునందు రోజుకు 21,600 సార్లుగా సంచరిస్తున్నటువంటి ఆ శ్వాసనే వాయువు. అదే గాలి, దాన్నే వాయువు అన్నారు. వాయువు అన్నప్పుడు మన బయట అంతటా దేహాన్ని సోకుతూ గమనం చేస్తూ ఉన్నటువంటి వాయువు ఉన్నది. కానీ అక్కడ ఆ వాయువుగా మనం గ్రహించడం కాదు, మన బ్రతుకుకి, మన జీవనానికి ఏ శ్వాస ఉంటే లోకంలో జీవులు జీవించి ఉన్నాయో, ఏ శ్వాస లేకపోతే ఇక జీవనమే ఆ పూటతో ముగింపబడుతుందో, అట్లా ప్రతి మనిషిలో జీవనమై ఉన్నటువంటి ఈ శ్వాస అన్నమాట. అది సాకార బ్రహ్మము, అది జీవనమై ఉన్నది. జీవనం సర్వభూతేషు, పరమాత్మ అంటాడు భగవద్గీతలో, సర్వభూతేషు సమస్త భూతముల యందు జీవనమై ఉన్నటువంటి గాలి, ఇది శ్వాస. దాన్నే సోహము అన్నారు, శ్వాస అన్నారు, హంస అన్నారు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క ఈ భాగమునే బ్రహ్మము యొక్క సాకార ఆకారముగా భావించాల్సి ఉంటుంది. వాయువు అన్నప్పుడు మనం బయట దేహానికి సోకుతూ, ఫ్యాన్ వేస్తే కదులుతూ ఉన్నటువంటి వ్యాపకమై ఉన్నటువంటి ఆ గాలిగా అర్థం కాదు. మనలో ఉన్నటువంటి శ్వాస, మన యొక్క జీవనానికి మూలమై ఉన్నటువంటి శ్వాస. ఏ గాలి ఉంటే మన జీవనం ఉన్నదో, ఏ గాలి లేకపోతే ఆ పూటతో జీవనం అనేది ముగుస్తుందో, అట్టి దానికి ఆధారమై ఉన్నటువంటి భాగాన్నే బ్రహ్మము యొక్క సాకారమూర్తిగా మహాత్ములు భావిస్తున్న విధానము. కాబట్టి ప్రకారముగా బ్రహ్మము నుండి ఆ యొక్క శ్వాస అనేది పుట్టి బయటకు వస్తూ ఉన్నది. మనకు మామూలుగా చెప్పిన అంశం ఏంటంటే, ఏతస్మాదాత్మనాకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయు అగ్ని అగ్ని ఆపహ అభ్య పృథివీ అని తైత్రయం చెబుతున్నటువంటి యొక్క మాట. కాబట్టి అక్కడ ఆకాశం నుంచి వాయువు అనేది బాహ్యముగా ఏర్పడి ఉన్నటువంటి విధానం. ఆకాశం కారణము, వాయువు కార్యము, వాయువు కారణము అగ్ని కార్యము, అగ్ని కారణము జలము కార్యము, జలము కారణము పృథివీ కార్యము, పృథివీ కారణము సస్యములు కార్యములు. ఇట్లాగా కార్యకారణాత్మకముగా ఉన్నటువంటి అంశము. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే భగవద్గీత. కార్యకారణ కర్తృత్వే ఈ ప్రకారంగా బయట చూసినట్లయితే ఒకదానికొకటి కారణము కార్యములై ఉన్న విధానముగా మనం బయట చూస్తాము, పంచభూతాలలో చూస్తాము. కానీ ఎక్కడ చూసినట్లయితే మరి ఎట్లయితే ఆకాశము నుండి వాయువు అనేది ఏర్పడినట్లు చెప్పుకుంటూ ఉన్నామో, అట్లా మనలో కూడా చిదాకాశము నుంచి ఏర్పడ్డటువంటి వాయువు ఈ శ్వాస అన్నమాట. ఈ సోహముగా ఉన్నటువంటి, హంసగా ఉన్నటువంటి గాలి. అక్కడేమో మరి భౌతికముగా ఉన్నటువంటి యొక్క ఆకాశం నుంచి వాయువు ఏర్పడింది అన్నాం కదా. ఆకాశం నుంచి వాయువు పుట్టెను, వాయువు నుంచి అగ్ని పుట్టెను, అగ్ని నుంచి జలం పుట్టెను, జలం నుంచి పృథివీ పుట్టెను, పృథివీని సస్యములు పుట్టెను. ఇది మనం భౌతికముగా చెప్పుకునేటువంటి మాటగా ఉన్నప్పుడు, అక్కడ మరి భూతాకాశమై ఉన్నటువంటి దాని నుంచి పుట్టినటువంటి గాలి వాయువు అన్నమాట. కానీ మనలో చూసినట్లయితే చిదాకాశము నుంచి, చిత్తు ఆకాశం అంటే స్వప్రకాశమై ఉన్నటువంటి బ్రహ్మం. ఆ బ్రహ్మమునే దహరాకాశము అన్నారు, చిదాకాశము అన్నారు. స్వప్రకాశమై ఉన్నటువంటి ఆకాశముగా
చెప్పినటువంటి అంశము. అలాగా మనలో మరి ఆ బ్రహ్మమగు, ఆ చేతనమగు చిదాకాశము నుంచి పుట్టేటువంటి ఈ శ్వాసను మహాత్ములు సాకార బ్రహ్మము, పరబ్రహ్మము అని చెప్పనన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా ఈ పరబ్రహ్మమై ఉన్నటువంటి ఈ శ్వాస యొక్క ఆశ్రయమును పొంది ఉండుటయే సాకార బ్రహ్మమును మనం ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళము. ఎప్పుడైతే మనస్సు శ్వాస రెండు పూర్తిగా యోగ సమాధి యందు ఆగిపోవటం జరుగుతుందో, జరిగిపోయినప్పుడు నిర్వికల్ప సమాధి అన్నారు. సవికల్ప సమాధి అని, నిర్వికల్ప సమాధి రెండు రకాలుగా చెప్పుకొచ్చేమాట. సవికల్ప సమాధి అనేటువంటిది ఏంటంటే వికల్ప, కల్ప అంటే సృష్టి అన్నమాట. కొంత సృష్టికి సంబంధించి ఉన్నటువంటి సవికల్ప సమాధి అని చెప్పనంటే ఈ మనస్సు అనేటువంటిది శ్వాస వెంబటే ఉన్నప్పటికీ కూడా మధ్య మధ్యలో ఆలోచన విధానాలు కలిగి ఉంటుంది. పూర్తిగా మనం శ్వాస యందు మాత్రమే నిలిచి ఉండటం లేదు. శ్వాస యందు నిఘా పెట్టి ఉన్నప్పటికీ కూడా చాలామంది మళ్ళా దాని నుంచి ఆ పట్టు సారింపబడి దాని నుంచి జారిపోయి మళ్ళా ఆలోచన సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం చేసే విధానముగా ఉన్నది. కాబట్టి అది సవికల్ప సమాధి అని చెప్పనే మాటగా వాడారు. వికల్ప, కల్ప అంటే చెప్పుకున్నాం కదా సృష్టి అని చెప్పేసి అని. సవికల్ప, వికల్ప, కల్ప, కల్ప అంటే సృష్టి. కనుక శ్వాస మీద నిఘా ఉన్నాము, అది సమాధి. కానీ మళ్ళా జారి ఆలోచనలను చేస్తూ ఉన్నాము, అది మళ్ళా సృష్టి విధానం అయిపోయిందన్నమాట. కాబట్టి ఇక్కడ రెండు వైపులా ఉంటాం. అటు మరి మనస్సును శ్వాస యందు పెట్టి ఆ యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న అంశంలో ప్రయాణం చేసే వాళ్ళముగా ఉన్నాం. మళ్ళా జారిపోయి ఈ మనో సంబంధమై ఉన్న సృష్టి, ఆలోచన సృష్టి చేసేటువంటి వాళ్ళముగా ఉన్నాం. కనుక ఈ ప్రకారముగా అందరి యొక్క ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రాథమికముగా ఉన్నటువంటి వారి ధ్యానం ఈ ప్రకారంగానే ఉంటుంది. పూర్ణముగా కూర్చున్నంతసేపు, గంట సేపు కూర్చుంటే అంతసేపు కూడా మనస్సు ఏ సంకల్పం లేకుండా ఉండగలిగే పరిస్థితి లేదు. మళ్ళీ మధ్య మధ్యలో మనస్సు జారిపోయి మళ్ళీ ఆలోచన వ్యవహారం చేస్తూనే శ్వాస గమనికలోకి వస్తూ ఉంటుంది. ఇలాగా పోవటం రావటముగా ఉన్నటువంటి దానిని ఆ యొక్క సమాధిని సవికల్ప సమాధిగా చెప్పుకొచ్చారు. ఇక నిర్వికల్ప సమాధి అన్నప్పుడు నిర్వికల్ప, అక్కడ ఎలాంటి ఆలోచన లేకపోవడం కారణం ఏంటంటే మనస్సు అనేది పూర్తిగా ఆగిపోయింది. అమనస్క స్థితి అని చెప్పి అంటారు కదా, అట్లాగా నిర్వికల్ప సమాధి అని చెప్పానంటే మనస్సు పూర్తిగా తన వృత్తి నుండి విడబడింది. మనస్సు అనేది ఇక బ్రహ్మమునందు, బ్రహ్మానందమునందు పూర్ణముగా మునిగిపోయింది. కాబట్టి మనస్సు ఎప్పుడైతే బ్రహ్మము యొక్క ఆనందంలో చేరిపోతుందో ఇది ఏ ఆలోచన చేసే విధానం ఉండదు. మనం నిద్రా సమయంలో కూడా చూడండి, ఎవరి మనస్సు అయితే గాఢంగా సుషిప్తిలోకి వెళ్ళిపోయిందో ఇక అక్కడ ఆనందంలో మునక వేస్తుంది. సుషిప్తి అనేటువంటిది మరి అది ఆనందముగా చెప్పుకొచ్చిన విధానం కాబట్టి అక్కడ ఆనందంలో మునకేసినప్పుడు ఇక మనస్సులో ఎలాంటి సంకల్పాలు ఉండవు. అలాంటి ఆ సుషిప్తి యొక్క ఆనందంలోకి పోనంత వరకే మనస్సు ఈ ఆలోచన అనేటువంటి వ్యవహారం కలిగి ఉంటుంది. ఈ ఆలోచన అనేటువంటి యొక్క వ్యవహారమే దాన్నే స్వప్న వ్యవహారము అని చెప్పని అంటారు. ఆ స్వప్న వ్యవహారమే సృష్టి వ్యవహారం. స్వప్నమంతా కూడా సృష్టి వ్యవహారము. ఎంతవరకైతే మనస్సు అనేది మరి అక్కడ మరి గాఢముగా ఉన్నటువంటి నిద్రాస్థితి, గాఢ నిద్ర అంటారు కదా. కాబట్టి గాఢ నిద్ర అనేటువంటి ఆ స్థితిని పొందనంత వరకు మనస్సు ఈ ఆలోచన అనేటువంటి యొక్క భాగములోనే స్వప్న వ్యవహారం చేసే విధానముగా ఉన్నట్లుగా
ఎవరి మనస్సు అయితే ధ్యానమునందు పూర్ణముగా బ్రహ్మము యొక్క ఆనందంలో మునక వేసే విధానం లేకుండగా శ్వాస యొక్క సంచారం శ్వాస యొక్క ఆశ్రయంలో ఉన్నంత వరకు మళ్ళా మధ్య మధ్యలో మనస్సు లోపల ఈ ఆలోచనలు పుటకరిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనస్సులో సంస్కారాలు బాగా చేరిపోయి ఉన్నాయి కాబట్టి ఈ సంస్కారముల అనుసరించి మనస్సు మళ్ళా ఆలోచన వ్యవహారంలో పడుతూ ఉంటుంది. మళ్ళా శ్వాస గమనికలోకి వస్తూ ఉంటుంది. కొద్దిసేపు శ్వాస గమనికలో అట్లాగా ఉంటుంది. తిరిగి మరలా ఆలోచన అనేటువంటి వ్యవహారాల్లోకి పోతూ ఉంటుంది. ఈ విధముగా అటు ఇటు ఉన్నటువంటి వ్యవహారాన్ని అనుసరించి దీనిని సవికల్పమయ అన్నారు. ఎందుకంటే కల్పం సృష్టి మనస్సు ఊరుకోలా కనుక మనో సంబంధమై ఉన్నటువంటి ప్రాతిభాషిక సృష్టి అన్నారు. అది ఈశ్వర సంకల్పం, ఈశ్వరుని యొక్క మనస్సు యొక్క సృష్టి అయితే వ్యావహారికం అవుతుంది. మద్భావ మానసా జాత ఏషాం లోకా హయమా ప్రజాత. మద్భావ మానసా జాత అని పరమాత్మ అన్నాడు. నా మనస్సు యొక్క ఆలోచన అనుసరించి ఈ యొక్క ఇమాం లోకాహ, ఈ లోకాలన్నీ ఏర్పడుతున్నాయని చెప్పని అన్నాడు. అది ఆ యొక్క మనస్సు యొక్క సంకల్పంలో ఏర్పడేటువంటి ఆ సృష్టి వ్యావహారిక సృష్టి. ఇక్కడ ఈ మనస్సులో ఏర్పడేటువంటి యొక్క సృష్టి ప్రాతిభాషిక సృష్టి. అందుచేత ఇది గమనించాల్సినటువంటి యొక్క అంశము. ఎందుకంటే మనస్సులో ఈ ఆలోచనలు చేసేటువంటిది అలవాటై ఉన్నటువంటిది కాబట్టి ఈ విధముగా అనుశ్యోతముగా ఆహర్నిశలుగా ఈ మనస్సు అనేది ఆలోచనలు చేసేటువంటి అలవాటు బాగా అయి ఉన్నది కనుక ఒక్క పట్టున మనకి మనస్సు శ్వాస ఎందు పెట్టినప్పుడు ఒక్కసారిగా మనస్సు ఆలోచనల నుంచి విడబడి ఆ శ్వాస వెంబటే ఉండే విధానం ఉండదు. ఎందుకంటే అలవాటైపోయి ఉన్న మనస్సు యొక్క వాతావరణం ఈ సంకల్పాలు చేసే విధానం కాబట్టి ఈ ధ్యాన పరులై ఉన్నటువంటి వారు ఒక పట్టున అక్కడ నిశ్చలముగా ఉండగలిగే స్థాయి ఏర్పడదు. ఆ విధముగా మరి శ్వాస ఎందు కాసేపు ఉంటారు, మళ్ళా ఆలోచనలు చేస్తూ ఉంటారు, మళ్ళా శ్వాస ఎరుకగలిగి గమనికగలిగి మళ్ళా శ్వాస మీదకు వస్తూ ఉంటారు, మళ్ళా జారిపోయి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా కొనసాగేటువంటి విధానాన్ని సవికల్ప సమాధిగా చెబుతున్నటువంటి మాట. ఇక నిర్వికల్ప సమాధి అని చెప్పన్నట్లయితే మనస్సు ఆ బ్రహ్మానందములో పూర్ణముగా వచ్చేసిందన్నమాట. ఏమి బ్రహ్మ సంస్పర్శజ అని పరమాత్మ గీతలో చెబుతారు. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. అత్యంతం మిక్కుటమై ఉన్నటువంటి సుఖమును అశ్నుతే పొందుతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తుందయ్యా అంటే ప్రగాఢముగా మనస్సులో పూర్తిగా మనస్సు శ్వాసలో పూర్తిగా మనస్సు విలీనం కావాలి. విలీనమైనప్పుడు ఇక మనస్సు సంచారం పూర్తిగా ఆగిపోతుంది. మనో సంచారం ఉండదు. ఇక మనస్సు కూడా వాయువే, శ్వాస కూడా వాయువే. కాబట్టి విగత కల్మషః అని అంటుంది భగవద్గీత. విగత కల్మషః, మనస్సులో ఉన్న కల్మషాలు అన్నీ కూడా ఈ శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా, ధ్యానము యొక్క కర్మయోగము యొక్క ఆశ్రయం ద్వారా మనస్సులో ఉన్న కల్మషాలు తొలగిపోయినప్పుడు విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం. అప్పుడు ఈ శ్వాస అనేది మనస్సు యొక్క అంశమై ఉన్నటువంటి గాలి, శ్వాస గాలే, మనస్సు గాలే, రెండు కూడా వాయు సంబంధమే. ఎప్పుడైతే మనస్సులో మరి విగత కల్మషః, ఆ కల్మషాలు మొత్తం కూడా తొలగింపజేయబడ్డాయో, అనగేమిటి, ఈ మనస్సు అనేటువంటి దాంట్లో చేరి ఉన్నటువంటి వాయువు, ఆ వాయువులో చేరి ఉన్నటువంటి కల్మషాలు, కదలని ఆకాశాంశం కదిలి పవనమును చేరి కదా మనసయ్యన్. కాబట్టి ప్రకారముగా ఆకాశాంశము వాయువాంశముతో ఏర్పడ్డటువంటి మనస్సు, అంటే ఆ మనస్సు ఇంద్రియాల యొక్క సంబంధముగా ఏర్పడ్డటువంటి విషయ సంబంధమైన లాలసత్వము, ఆ విషయ భోగముల చేత ఏర్పడ్డటువంటి మనస్సులో కల్మషాలు.
అంటే ఆ కల్మషాలన్నీ కూడా ఈ శ్వాస యొక్క ఆశ్రయంలో కడిగి వేసుకోవటం అయ్యింది యోగ సాధకుడు. ఎప్పుడైతే వాయువులో చేరి ఉన్న కల్మషాలు మొత్తం తొలగిపోయాయో, ఇక మనస్సు యొక్క సంబంధమై ఉన్న వాయువు కానీ శ్వాస యొక్క సంబంధమై ఉన్న వాయువు కానీ రెండు కూడా మిళితమై ఏకత్వమును పొందినప్పుడు అది మరి ఆ బ్రహ్మ సంస్పర్శ అనగా లోన ఉన్నటువంటి బ్రహ్మానందమును చక్కగా ఆస్వాదించే అవకాశం దానికి ఏర్పడుతుంది. బ్రహ్మ సంస్పర్శ అనే మాటకు అర్థం ఏంటంటే బ్రహ్మానందాన్ని ఆస్వాదించటము అర్థం. బ్రహ్మ సంస్పర్శ. కాబట్టి బ్రహ్మము అనేది పారమార్థిక స్వరూపం. పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మములో ఉన్న లక్షణం ఏమిటి? ఆనందం. గమనించండి, ఆకాశము అని చెప్పన్నప్పుడు ఆకాశము వ్యావహారిక ద్రవ్యం. ఆకాశములో ఉన్నటువంటి గుణం ఏమిటయ్యా అంటే శబ్దం. కనుక మన యొక్క శ్రోత్రేంద్రియం ఏమవుతుందని చెప్పనంటే ఆకాశమునందు చేరి ఉన్నటువంటి శబ్దమును ఆస్వాదింపబడుతుంది. శ్రోత్రేంద్రియానికి ఏం తెలియబడుతుంది? ఆకాశం తెలియబడుతుందా, ఆకాశములో ఉన్న గుణం తెలియబడుతుందా అని చెప్పనంటే ఆకాశమునందున్న గుణం తెలియబడుతుంది ఈ శ్రోత్రేంద్రియానికి. అట్టనే వాయువు తీసుకోండి. ఆ వాయువు అనేది వ్యావహారిక ద్రవ్యం. ఆ వాయువులో ఉన్నటువంటిది ఏంటంటే స్పర్శ గుణం. కనుక త్వగేంద్రియానికి తెలియబడేది ఏమిటంటే వాయువు యొక్క సంబంధమై ఉన్న స్పర్శ అది తెలియబడుతుంది. ఆ స్పర్శ ఎట్లా ఉన్నది అంటే చల్లగా ఉండవచ్చు, వెచ్చగా ఉండవచ్చు. కనుక తెలియబడుతుంది, స్పర్శ తెలియబడుతుంది. స్పర్శ గుణం వాయువు యొక్క గుణం, స్పర్శ గుణం. ఆ స్పర్శ గుణాన్నే ఈ త్వగేంద్రియం తెలుసుకోగలుగుతుంది. అట్లా మిగతాయన్నీ మనం గ్రహించుకోవాలి. జలం తీసుకోండి. ఆ జలం అనేది వ్యావహారిక ద్రవ్యం అయితే ఆ జలములో ఉన్నటువంటిది ఏమిటంటే రసగుణం. నాలుక ద్వారా తెలియబడేది ఏంటంటే రసగుణం మాత్రం తెలియబడుతుంది. రసగుణం తెలియబడుతుంది నాలుకకు. కాబట్టి వ్యావహారికముగా ఉన్న ఆకాశంలో ఉన్న గుణం శబ్దం శ్రోత్రేంద్రియానికి, వాయువు యొక్క మరి వ్యావహారిక ద్రవ్యం, ఆ వాయువులో ఉన్నటువంటి స్పర్శ అనే గుణము త్వగేంద్రియానికి ఎట్లా తెలియబడుతూ ఉన్నాయో అట్లా పారమార్థికము అనగా బ్రహ్మము, ఆ బ్రహ్మం అనేటువంటి దాని యందు ఉన్నటువంటి ఆనందం అనేది లక్షణం. అది దాన్ని గుణముగా చెప్పే అవకాశం కాదు. ఆకాశం దాంట్లో గుణం చెబుతాం శబ్దం, వాయువులో స్పర్శ గుణం చెబుతాం. అయితే బ్రహ్మము పారమార్థిక వస్తువు బ్రహ్మమన్నా ఆ బ్రహ్మమునందు ఆనందం అనే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఆనందం అనేది ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలం అనే వాటిల యందు లేదు. ఎందుకంటే దేని యందు ఉండేటువంటి లక్షణం దాని యందే ఉంటుంది. కనుక ఆకాశం యొక్క సంబంధమై ఉన్న గుణం శబ్దం ఆకాశంలోనే ఉంటుంది. వాయువు యొక్క సంబంధమై ఉన్న స్పర్శ అనే గుణం వాయువులోనే ఉంటుంది. అగ్ని యొక్క సంబంధమై ఉన్న గుణం రూపం అగ్నిలోనే ఉంటుంది. జలము యొక్క సంబంధమై ఉన్న గుణం రసం జలంలో మాత్రమే ఉంటుంది తప్ప ఆ రసం అగ్నిలో ఉండదు, వాయువులో ఉండదు, ఆకాశంలో ఉండదు. అదే ప్రకారముగా బ్రహ్మమునందు ఉన్నటువంటి యొక్క ఆనందత్వపు లక్షణం బ్రహ్మమునందు మాత్రమే ఉంటుంది. ఆకాశంలో ఉన్న గుణాన్ని తెలుసుకోవాలంటే చెవి ద్వారా తెలుసుకోవాలి. వాయువులో ఉన్న స్పర్శను తెలుసుకోవాలంటే త్వగేంద్రియంతో తెలుసుకోవాలి. జలంలో ఉన్నటువంటి రసాన్ని తెలుసుకోవాలని చెప్పనంటే నాలుగుతో మాత్రమే గుర్తించాలి. అట్లా బ్రహ్మములో ఉన్నటువంటి యొక్క ఆనందం తెలుసుకోవాలని చెప్పనంటే ఒక నివృత్తి మార్గము హంస యొక్క ఆశ్రయం ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి యోగి యుంజీత తదతం ఆత్మానం రహస్య స్థితః
ఏకాచిత్తాత్మ నిరాశ అపరిగ్రహం చెప్పినట్టు యోగి యుంజితం ఆత్మరహతే స్థిత. కాబట్టి ఆ ప్రకారముగా మనస్సుని అంతర్ముఖము చేసి కల్మషములు లేకుండా చేసుకుని బ్రహ్మ సంస్పర్శజ అట్టి బ్రహ్మ సంస్పర్శను బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందుతున్నటువంటి విధానం గనుక అట్టి ఆనందాన్ని పొందాలని చెప్పన్నట్లయితే మనస్సు హంస యొక్క ఆశ్రయంలో యోగముతో ఉండగలిగితేనే అట్టి ఆనందాన్ని పొందగలిగేటువంటి యొక్క అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. కనుక లోకములో అందరూ కూడా జీవితంలో ఆనందాన్ని అపేక్షించే తమ జీవన విధానాలు కొనసాగించుకుంటూ ఉన్నారు. ఆనంద అపేక్షతోనే మానవుడు ఈ వ్యవహార లంపటంలో పడ్డాడు. ఈ సంసార ఈ విధానము కూడా ఆనందం అనే దాన్ని అపేక్షించే దాంట్లోకి దిగినటువంటి అంశము. కానీ దిగిన తర్వాత కాళ్ళు రెండు కూరుకుపోవటం జరిగింది. అనేక సమస్యలు, బాధలు, వేదనలు అనేటువంటి వాటిల్లో అవన్నీ చుట్టేసి వాడిని నానా దుఃఖాలుగా పొందింపజేస్తున్నటువంటి విధానము. ఎవరు లోకములో ఏ వ్యవహారం వైపుకు ప్రయాణం చేసినా కానీ అందరి యొక్క ఉద్దేశము ఆనందం అనే దాన్ని పొందటానికే వాళ్ళ ప్రయత్నం అనేది ఉన్నది. కాబట్టి అట్టి ఆనందం అనేటువంటిది రావాలని చెప్పన్నట్లయితే దానికి యోగ సమాధౌ యోగ సమాధిని పొందగలిగితేనే నువ్వు అపేక్షించేటువంటి యొక్క ఆనందం పూర్ణముగా వస్తుంది. కాబట్టి ఇక్కడ స్వామి చెప్పేటువంటి యొక్క మాటలో శృతి విప్రతిపన్న అనగా వేదము యొక్క పూర్వభాగము అనే మాట. విప్రతిపన్న అంటే కలత చెందినటువంటి అని అర్థము. శృతి అనగా వేదము అనేది కలత చెందింపజేస్తుంది అనేటువంటి మాటగా చూసినట్లయితే దీనికి పైన ఉన్నటువంటి యొక్క శ్లోకాలే దాని తార్కాణము. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష. ఈ శ్లోకాలు కర్మ సంబంధమై ఉన్నటువంటి ఆచార కాండకు సంబంధించినటువంటి ఆ వ్యవహారాలలో మునిగిపోయి ఉన్నంత వరకు మానవుడు కలత చెందే విధానమే ఉంటుంది. యదా స్థాస్యతి నిశ్చల, ఎప్పుడైతే నీ యొక్క మనసు నిశ్చలమవుతుందో ఆ నిశ్చలమయ్యేటువంటి విధానం ఎట్లా వస్తుందని చెప్పనంటే సమాధౌ అనే పదం వాడారు. ఎక్కడ సమాధి అని చెప్పన్నప్పుడు సమానగా బ్రహ్మము. అట్టి బ్రహ్మము అని చెప్పన్నప్పుడు సాకార బ్రహ్మము హంస అని గ్రహించుకోవాల్సి ఉంటుంది. నిరాకార బ్రహ్మము సచిదానందాత్మికమై ఉన్నటువంటి ఇంద్రియ అగోచరమైనటువంటి యొక్క బ్రహ్మము. ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క అట్టి బ్రహ్మమును చేరుకోవాలని చెప్పన్నట్లయితే సాకార బ్రహ్మమును శ్వాసను హంసను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆ సాకార బ్రహ్మమును ఆశ్రయించి ఉండటమే సమాధౌ అనేటువంటి యొక్క అర్థము. అది సవికల్ప సమాధి అనే మాటగా చెప్పడం జరిగింది. ఎందుకు ఆ మాట వాడాము అని చెప్పనంటే మరి యొక్క హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు మనస్సు తనకున్న అలవాటు ప్రకారముగా ఆలోచనలు చేసే విధానం ఉంటుంది. రెండవది మనసు లోపల ఈ ముద్రలు సంస్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారాలు కూడా మనస్సుని మళ్ళా బాహ్యం వైపుకు లాక్కుపోయేవిగా ఉన్నాయి కనుక ఈ మనస్సుని తారట్లాడుతూ ఉంటుంది. అటు కాసేపు శ్వాస మీద ఉంటుంది, మళ్ళీ కాసేపు సంస్కారాలతో ఆలోచనలు చేస్తూ ఉంటుంది, మళ్ళా గమనికతో తీసుకువచ్చి శ్వాస మీద పెట్టడం అవుతుంది. మళ్ళీ ఆ మనస్సు వేమరపాటు చెంది ఏమంటే మళ్ళీ ఆలోచనల వైపు ఈ వైపుకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వైపుకి ఆ వైపుకి జరుగుతున్న వ్యవహారం కాబట్టి దీనిని ఈ సమాధిని సవికల్ప సమాధిగా చెప్పినటువంటి అంశము. ఇది అందరూ లోకంలో సాధకులు పొందుతున్నటువంటి మరి పరిస్థితి. దీని నుంచి అధిగమించి నిర్వికల్ప సమాధికి రావటం అని చెప్పనంటే ఆ మనస్సులో ఉన్న కల్మషాలన్నీ కూడా కడగబడ్డప్పుడు ఇక ఆ యొక్క మనసు అనేటువంటి యొక్క వాయువాంశము ఈ శ్వాస అనేటువంటి యొక్క వాయువాంశములో విలీనం చెందినప్పుడు ఇక ఈ రెండూ కూడా మరి ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆగిపోయే పరిస్థితిని చెప్పటమే పరమాత్మ భగవద్గీత 6వ అధ్యాయంలో బ్రహ్మ సంస్పర్శ అనే మాట వాడారు. అనగా బ్రహ్మము యొక్క ఆనందం వైపుకి
ఇక ప్రయాణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ బ్రహ్మము యొక్క ఆనందములో పూర్ణముగా విలీనం చెందాయో దానిని నిర్వికల్ప సమాధి. అక్కడికి ఎలాంటి సంకల్పాలు లేవు, ఎందుకంటే సంస్కారాలు లేవు. ముఖ్యంగా అన్ని కడగబడ్డాయి. క్షీణ కల్మష అని మాట వాడారు కాబట్టి కల్మషములు మొత్తం కూడా ధ్యానములో కడగబడ్డాయి కాబట్టి ఇక మనస్సు ఆలోచనలు చేసే విధానం లేకుండా అది ఇక బ్రహ్మమునే అవలోకనం చేసే విధానం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా ఒక్కసారి పొందిన మనస్సు ఆ తర్వాత ఆ సాధకుడు మళ్ళా మరి పదే పదే అట్టి బ్రహ్మానందాన్నే సాధన ద్వారా పొందుతూ ఉంటాడు. పలుమార్లు పొందినప్పుడు అట్టి ఆ ధ్యాన స్థితి అతనికి బాగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత అతడు వ్యవహారంలో ఉన్నా కానీ పారమార్థికమునందే అతని యొక్క దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. కనుమూసన కనుదర్శన ఘనసత్య సుఖమయాత్మ అంటారు రాముడు ఆంజనేయ స్వామితో. అలాంటి యొక్క దృఢత్వమైనటువంటి యొక్క పూర్ణ స్థితి అది మెల్లమెల్లగా వస్తుంది కాబట్టి అందువల్ల సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. అలాగా మనస్సు హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఉంచే అలవాటు గనక చేసుకున్నట్లయితే ఆ చేసుకున్నటువంటి దానినే యోగం అవాప్స్యసి. నువ్వు క్రమక్రమంగా ఆ యోగము యొక్క దానికి ఆ మార్గానికి నువ్వు వస్తావు అని స్వామివారి ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి విధానము. కనుక ఈ పూట మీకు సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి రెండు కూడా మనకి శ్వాస గమనికలో ఉన్నంతసేపు ఈ సవికల్ప సమాధి అనే అంశం మీద మన యొక్క వ్యవహారం కొనసాగుతుంది. సంస్కారాలు మొత్తం విడబడి కల్మషాలు మొత్తం తొలగింపజేయబడి శుద్ధమై ఉన్నటువంటి యొక్క మనస్సు హంస యొక్క మిళితమై బ్రహ్మములో చేరిపోయినట్లయితే, బ్రహ్మానందంలో చేరిపోయినట్లయితే అది నిర్వికల్ప సమాధి అనే విధానంగా ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇక్కడ స్వామివారు మనకి రెండు అంశాలు బోధించారు. ఒకటి పూర్వభాగమగు ఈ కర్మకాండ వైపుకు పరుగులు తీసే విధానముగా ఉన్నంతకాలం మన మనస్సు విప్రతిపన్న కలత చెందే విధానమే ఉంటుందని చెప్పి అన్నారు. ఎప్పుడైతే మరి మహాత్ముల యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మోపదేశాన్ని పొంది ఇక హంస యొక్క మార్గం వైపుకు ప్రయాణం అనేది మనకి ఆరంభమైనప్పుడు అక్కడి నుంచి ఇక యోగం అవాప్స్యసి, ఇక యోగమును అవాప్స్యసి పొందినటువంటి వారై ఇక అక్కడ సమాధి అనేటువంటి దాంట్లో అడుగు పెట్టాడు కాబట్టి క్రమక్రమంగా సవికల్ప సమాధి నుంచి నిర్వికల్ప సమాధి వైపుకి ప్రయాణం చేసి యోగ సమాధిని పొందే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.